కీర్తన 46:1 దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 107వ కీర్తన 19-20 ఆపత్కాలంలో వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారిని విడిపించెను. వారు పడిన గుంటల నుండి వారిని బయటికి లాగి అద్భుతరీతిగా వారిని విడిపించి బాగు చేశాడు. మార్క్సువార్త 10:47 గుడ్డి వ్యక్తి మొరపెడతాడు భర్తమై, దావీదు కుమారుడా, నాపై కరుణించుము, నన్ను స్వస్థపరచుము, నేను ఆపదలో ఉన్న నన్ను ఆదుకోమని కేకలు వేసి ప్రార్థిస్తుంటే చుట్టూ ఉన్నవారంటారు, ఎందుకలా నోరు పారేసుకుంటావు, ఎందుకలా కేకలేసి ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన ఆపు. యేసుప్రభువు నీకు చాలా దూరంగా వెళ్ళిపోయారు, నీ ప్రార్థనకి వినబడదు. ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయాడయ్యా, ఎందుకలా కేకలు వేస్తావు, ప్రార్థన ఆపు అని ప్రజలు అంటుంటే మరింత బిగ్గరగా ప్రార్థన చేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రభు విన్నాడా? ఎస్, విన్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయనే. ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మీకున్నటువంటి ప్రతి విషయాన్ని ప్రభుతో పంచుకోండి, ప్రార్థించండి. ప్రభు, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నీ సహాయం నాకు కావాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో కూడా, కుటుంబస్తులు రక్షించబడే విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో, మీ ఉద్యోగ వ్యాపార విషయంలో, మీ ఆత్మీయ యాత్రలో ఏ శోధన వచ్చినా, మనుషులను ఆశ్రయించినా, రాజులను ఆశ్రయించినా నష్టపోవచ్చేమో గాని దేవుడైన ప్రభుని ఆశ్రయించిన వాడు ఎన్నడూ నష్టపోడు. యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి పేతురు యేసయ్య వైపు చూస్తున్నంతసేపు సముద్రంలో మునిగిపోకుండా, బెదరకుండా, కాలు తొట్టెళ్లకుండా చక్కగా నడవగలిగాడు. అంతలోనే ఎందుకో అతనికి వెనక్కి తిరిగి చూసి ఒక్కసారి తన ఫ్రెండ్స్ వైపు తిరిగి నేనెంత గొప్పనో చూపించుకోవాలనుకున్నాడు. ఫోజిచ్చి ఇటు తిరిగేలోగా పక్కన గాలి కనబడింది. గాలి కెరటాలను చూడగానే భయం వేసింది. భయపడగానే మునగసాగాడు. హఠాత్తుగా సముద్రంలో మునిగిపోతుండగా అప్పుడు గట్టిగా కేక వేస్తాడు, ప్రభా నన్ను రక్షించుము, నేను మునిగిపోతున్నాను అని కేక వేస్తాడు. అప్పుడు వాక్యం చెప్తుంది, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడు. ఇమ్మీడియట్లీ జీసస్ స్ట్రెచ్డ్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ కాట్ హిమ్. సముద్రం మీద అంత దూరం నడిచిన పేతుర్ని మునిగిపోయేలా చేసింది ఎవరు అంటే భయము. ఎందుకు వచ్చింది భయం? చుట్టూ ఉన్న పరిస్థితులను చూశాడు. లోకం వైపు పెట్టినప్పుడు, పరిస్థితుల మీద పెట్టినప్పుడు మీకున్న పరిస్థితులు మిమ్మల్ని భయపెడతాయి. యేసయ్య మీద దృష్టి నిలిపినంతసేపు ఎక్కడ లేని ధైర్యము, కాన్ఫిడెన్స్, విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి యేసయ్య మీద నుండి దృష్టి తీసి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల పైన, మీకున్న ఆర్థిక ఇబ్బందుల మీద, మీరు ఎదుర్కొంటున్న వ్యాధి రోగ బలహీనతల మీద పెట్టినప్పుడు భయము, ఆందోళన, కృంగుబాటు ఎదురైనప్పుడు వెంటనే మీకున్న విశ్వాసం ఆవిరైపోతుంది. అనేక మంది విశ్వాసం కోల్పోవడం కారణం ఇదే. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచూ మనం ముందుకు వెళ్ళాలి. నా ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి నిన్ను పరిశీలించుకో. ఏదన్నా పరిస్థితుల్లో నువ్వు మునిగిపోతున్నావా? కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతూ బాధపడుతుంటే, కొందరు శరీరాశల్లో మునిగిపోతున్నారు, మరికొందరు నేత్రాశల్లో మునిగిపోతున్నారు, మరికొందరు లోక విషయాల్లో దేవుని నుండి దూరమై మునిగిపోతూ ఉన్నారు. కొందరు వ్యాధి రోగం వల్ల పరిస్థితులు బాలేనప్పుడు వాటి వైపు చూడగా అవి మిమ్మల్ని కృంగదీస్తాయి, నిరుత్సాహపరుస్తాయి, మిమ్మల్ని మునిగిపోయేలా చేస్తాయి. ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే అవి మీ హృదయాన్ని భయపెడుతున్నాయి, మీ హృదయానికి ఆందోళన కలిగిస్తున్నాయి. నేను ఎలా జయించగలను ఈ శోధన? ఈ శ్రమను, ఈ శోధన నేను ఎప్పుడు జయిస్తాను? ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు నాకు జాబ్ వస్తుంది? ఎప్పుడు నేను ఒక మంచి వ్యాపారం చేయగలను? ఎప్పుడు నాకు రావాల్సిన బిల్స్ అన్ని క్లియర్ అవుతాయి? ఎప్పుడు మా పిల్లలు ఎదిగి వర్ధిల్లుతారు? ఎప్పుడు నా జీవితం స్థిరపడుతుంది? అన్ని వయసుల వారికి అనేకమైన క్వశ్చన్ మార్క్స్ మీ ముందు నిలబడి ఎప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడు, ఇంకెన్నాళ్ళు అనే క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా వాటి వైపు మీరు చూసే కొలది నిరుత్సాహపడతారు. పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు అవి మిమ్మల్ని కృంగదీస్తాయి. అయితే మీరు చూడాల్సింది విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూడండి, మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి. ప్రభు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన. ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ఆపత్కాలంలో మమ్మల్ని కాపాడుతానని చేసిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, విడుదల పొంది, స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభువా,
నీ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా, వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.